ఈరోజు దేవుని వాక్యం ఇక్కడ ఈ జీసస్ రెడీమర్స్ టీవీ పరిచర్యలో పంచుకున్నటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను మొట్టమొదటిగా దేవునికి వేలాది వేల కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాను. అలాగే ఈ టీవీ పరిచర్య వారందరికీ నా కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాను. ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్లే ముందు లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు. ఇందులో మనము తప్పిపోయిన కుమారుడి స్టోరీ చూస్తున్నాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపెను. వాడు పందుల పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడనూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చనిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేస్తిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకరిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తన తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దుకుంటుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేస్తిని. ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుడను కాననెను. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ తప్పిపోయిన కుమారుడు స్టోరీలో ఒక తండ్రికి 2 కుమారులు ఉంటాయి. అందులో పెద్దవాడు, చిన్నవాడు. చిన్నవాడు ఏం చేస్తున్నా అంటే తండ్రి, నా ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేయి, నేను ఎంజాయ్ చేయాలి, దూర ప్రయాణం పోవాలి అనుకున్నాడు. అయితే ఈ తండ్రి ఏం చేస్తున్నాడు, ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు, దూర దేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన ఆ డబ్బులంతా సమస్తమును వ్యర్థం చేసుకున్నాడు. అయితే దుర్వ్యాపారంలో అనగానే ఇక్కడ 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనం చూస్తున్నట్టయితే, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందు, చేయరాని విగ్రహ పూజలు, ఇవన్నీ దుర్వ్యాపారములు. ఏవేవి దుర్వ్యాపారములు? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు. అయితే ఈ యొక్క ఈ యొక్క చిన్న కుమారుడు తన యొక్క డబ్బునంతా వృధా చేసుకుని చివరికి పందులు పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను. అయితే అది కూడా అతనికి దొరకలేదు. అయితే తనకు బుద్ధి వచ్చినప్పుడు తను ఏమనుకుంటున్నా అంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన తప్పుడు పాపాలన్నీ ఒప్పుకోవాలనుకుంటున్నాడు. తండ్రి, నేను నీకు పరలోక తండ్రికి దేవునికి విరోధంగా తప్పుడు పాపం చేస్తున్నాను. అయితే ఇక్కడ చిన్న కుమారుడు పశ్చాత్తాపడుతున్నాడు. నా యొక్క తండ్రి దగ్గర పనులు కూడా సమృద్ధిగా ఆహారం దొరుకుతున్నది, నాకు ఇక్కడ ఏమీ లేదే, నేను నా యొక్క తండ్రికి కుమారుడిగా ఉండుటకు అర్హత లేదు. ఈ రోజు మనమందరం కూడా పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నాము. పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నాము. అసలు ఈ యొక్క పాపము అనగానేమి? అసలు ఈ పాపము ఎక్కడ మొదలైంది? పాపము అనగా మంచి చేయకపోవడం పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఏ పని అయితే చేయొద్దు అన్నాడో ఆ పాపము ఎక్కడైతే చేస్తామో అక్కడే పాపము మొదలైంది. ఆది కాండంలోనే ఆదాము హవ్వలు దేవుని యొక్క మాటను వినకపోవటం వలన పాపము స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తున్నారు అక్కడ? దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, జంతువుల్ని అన్నిటినీ సృజించి ఆదామును సృష్టించాడు. ఆదాము ఆ యొక్క అడవిలో తిరుగుతూ దేవుడు తిరుగుతూ స్వేచ్ఛగా ఉంటున్నాడు. అయితే దేవుడు ఒకరోజు ఆదామును చూశాడు. ఆదాముని నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పేసి ఆదాముకు సాటి అయిన అవ్వను చేశాడు. అయితే దేవుడు వారిద్దరికి ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమి? మీరు ఈ పొలంలో అన్ని తినొచ్చు, ఆ యొక్క మంచి చెడ్డ తెలివి ఫలనిచ్చు చెట్టు మాత్రం తినకూడదని చెప్పాడు. అయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? సర్పం వచ్చి చెప్తుంది ఏమని? మీరు ఆ పండు తినొచ్చు, మీరు దేవదూతలు అయిపోతారు, అది ఇది. ఆ యొక్క సర్పము వీరిని మోసపుచ్చినందున వీరేం చేస్తారు? వాళ్ళు దేవుడు
మాటను అతిక్రమించారు. పాపం అనగా అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఆదాము, హవ్వలు ఎప్పుడైతే దేవుని మాటను మీరారో, అయితే దేవుడు మరలా ఏం చేస్తున్న వారిని శపించి ఆ తోటలో నుంచి తరిమేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనం కూడా మన దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే, ఆ యొక్క మాట వినకపోవడం వలన. మొదటి సమయంలో 12 అధ్యాయం 23 అధ్యాయంలో చెప్పినట్టుగా, నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్. వి షుడ్ ప్రే ఫర్ అదర్స్. అలాగే యాకోబు పత్రికలో 4 అధ్యాయము 17 వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగే చేయని వానికి పాపము కలుగును. ఇక్కడ మనకి ఆహ్, ఇఫ్ యూ తర్వాత ఇఫ్ యూ ఫెయిల్ టు ప్రే దట్ ఈస్ సిన్. మనం ప్రార్థన చేయకపోవడం వలన అది పాపం. మన కొరకు వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. సంఘం కొరకు ప్రార్థించాలి. నైబర్స్ కొరకు ప్రార్థించాలి. మన పట్టణం కొరకు ప్రార్థించాలి. దేశం కొరకు ప్రార్థించాలి. వి ఆర్ కమిటింగ్ సిన్ అగైన్స్ట్ గాడ్. ఎప్పుడైతే ఇఫ్ యూ ఫెయిల్ టు ఇఫ్ వి ఫెయిల్ టు ప్రే. అలాగే హెబ్రీ పత్రికలో 3 అధ్యాయం 8 వచనంలో మీరు ఏం చెప్తున్నారంటే, నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వల్లనే మీ హృదయములను కఠినపరచుకొడుతీరి. మనకు సినిమా స్వరం వినబడుతుంది. సీరియల్ స్వరం వినబడుతుంది. దేవుని స్వరం మాత్రం వినబడదు. సరే, ఈ పాపం అనగా ఏంటి? మంచికి వ్యతిరేకంగా చేసేది పాపం. దేవుడు చేయమన్న విషయాలు చేయకపోవడం పాపం. దొంగతనం, అబద్ధం, వ్యభిచారం ఇవన్నీ పాపం. అయితే మనకి బైబిల్‌ని అంతటిని ఒక్క మాటలో వివరించమంటే నేనేం చెప్తానంటే, నూతన నిబంధనలో దేవుడు చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. ఆ యొక్క ఒక్క మాట నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తే బైబిల్‌లో మోషేకి దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో సగం మనం పాటించేస్తాం. మన పొరుగువారిని మనం ప్రేమిస్తే అబద్ధమాడము, వారి భార్యను ఆశించము, వారి గాడిదలను ఆశించము, వారి ఎద్దులను ఆశించము, వారిని హత్య చేయము, పొరుగు వారిని మనం ప్రేమిస్తే ఇవేమి అంటే 10 ఆజ్ఞల్లో సగం మనం పాటిస్తాం. మన పొరుగు నిన్ను వలె మన పొరుగు వారిని ప్రేమిస్తే సగం అక్కడ ఆజ్ఞల్ని దేవుడికి మనము పాటించిన వారమవుతాం. సరే, అయితే ఇక్కడ చూస్తున్నాం. పాపము చేయడం అంటే ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21వ వచనం వరకు చూస్తే, ఏవేవి పాప కార్యాలు? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహములు, మత్సరము, జలసి, క్రోధములు, కక్షలు, వేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అయితే బైబిల్‌లో కొంతమంది ఎలా వారు పాపం చేసి పాపంలో పడిపోయారు. తిరిగి వారు మరలా దేవుని దగ్గర పశ్చాత్తాపపడి వారి యొక్క పాపములు ఒప్పుకున్నారా? రక్షణ పొందారా? అటువంటి వ్యక్తుల్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూద్దాం. ఇందాక మనం చెప్పినట్టుగా పాపం మొదట ఎక్కడ ప్రారంభమైపోయిందంటే, ఆదాము, హవ్వల దగ్గర ఆజ్ఞలు అతిక్రమించడం ద్వారా మాట డిసోబీడియన్స్. దేవునికి మీరు పొటేళ్ల క్రొవ్వు మాంసమును అర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్టము అని చెబుతున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు. అయితే తర్వాత రెండవదిగా మనం చూసుకున్నట్టయితే సంసోను ఎల్లప్పుడూ తన తల్లిదండ్రుల మాట వినడం లేదు. యవ్వనస్తులప్పుడు మనకి తల్లిదండ్రుల మాట రుచించదు. అరే చదువుకో, సినిమాకి వెళ్ళొద్దంటే ఆ మాట రుచించదు. తల్లిదండ్రులు ఏం చెప్పినా అది రుచించదు మనకి. సంసోను కూడా యవ్వనస్తుడిగా ఉన్న తల్లిదండ్రుల మాట వినకుండా, ఒరేయ్ వాళ్ళు శత్రువులు, వాళ్ళ దేశానికి వెళ్ళొద్దంటే వెళ్ళాడు. వాళ్ళని అమ్మాయిని ప్రేమించకూడదు, పెళ్లి చేసుకోకూడదంటే ఆ మాట రాదు. సంసోను కూడా ఇట్లా డిసోబీడియన్స్ గా ఉండడం వల్ల, తల్లిదండ్రుల ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపంలో పడిపోయాడు. చివరికి దాని పర్యవసానం ఏంటి? గుడ్డివాడైపోయి స్త్రీ స్త్రీ ఒళ్ళో తన అప్పగించేసి తన కళ్ళు పీకబడి శత్రువుల చేతిలో ఘోరంగా చనిపోయాడు. అప్పటికి ఆలస్యం అయిపోయింది. తను పశ్చాత్తాపడ్డాడు, కానీ ఆలస్యం అయిపోయింది. దావీదు ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల ఏమైపోయింది? ఆ యొక్క లస్ట్ వల్ల తను ఒక అబద్ధం చెప్పాడు. దానివల్ల ఏం చేశాడు? ఒక మర్డర్ చేశాడు.
దానివల్ల అడల్టరీ వల్ల ఏం చేశాడు? అబద్ధం చెప్పాల్సొచ్చింది. మర్డర్ చేసేసాడు. సో, ఆహ్, సో ఇట్లా కానీ దావీదు దేవునికి హృదయానుసారుడిగా ఎలా ఉన్నాడంటే, తన తప్పుల్ని, పాపాల్ని దేవుని ఎదుట ఒప్పుకొని మరలా తిరిగి దేవుని దగ్గరకొచ్చాడు. దావీదు ఆ రాత్రంతా ప్రార్థన చేసి తన కన్నీటితో పరుపు తేలియాడిందంట. ఈరోజు మనం గూడా మన యొక్క చేసిన ఘోర పాపంని దేవుని సన్నిధిలో విడిచిపెట్టగలిగి, తిరిగి దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ 5 నిమిషాలు. 5 నిమిషాలు రికార్డ్ అవుతుంది. తెలీదు కదా బుజ్జి. ఎందుకు ప్రతి దానికి చిట్లించుకుంటా ఉన్నావు మొహము? ఒక 5 నిమిషాలు. తెలీదు కదా నేను చేస్తున్నాను. తెలీదు కదా. మొత్తం కూడా చిట్లిస్తున్నావు కదా. చేతులు చాచి దేవుడు యేసయ్య ఆయన శిలువలో శిలువ మరణంలో శ్రమ అంతా పొందాడు. యేసయ్య కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన యేసయ్య శిలువలో కూడా చెప్తున్నాడు. తండ్రి మీరేం చేయించున్నారు మీరు కనుక క్షమించమని చెప్తున్నాడు. యేసయ్య ఏం చెప్తున్నాడంటే ఎల్లప్పుడూ ఆయన మన కొరకు శిలువలో అసలు యేసయ్యకి అవసరం లేదు. తన తండ్రిని అడుగుతున్నాడు. ఎందుకు దేవా నీవు నా చేయి విడుస్తున్నావని. ఎందుకంటే దేవుడు ఆ యేసయ్య శిలువని విడిపించుకొని రాలేక కాదు. మన పాపముల కొరకై ఆయన రక్తం చిందింపబడితే గాని మనము ఆ పాపం అనే దాస్యం నుంచి బయటికి రాలేము. నిన్ను నన్ను యేసయ్య ప్రేమించి ప్రియులారా నిన్ను నన్ను యేసయ్య ప్రేమించి ఆ శిలువలో రక్తంలో ఆయన త్యాగం చేయకపోతే మనకి పాపం నుండి విడుదల లేదు. పాపం అనే బానిసత్వం నుంచి విడుదల లేదు. అందుకు యేసయ్య మన కొరకు శిలువలో రక్తం కార్చున్నాడు. మనం తిరిగి రాగలిగితే యేసయ్య దగ్గర మన తప్పులు పాపాలను ఒప్పుకుని ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడైనాడు. యేసయ్య చెప్తున్నాడు, నా వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నేను పారవేసినాను. మరి ఎన్నడూ నీ పాపములను జ్ఞాపకం చేస్తున్నాను సెలవిస్తున్నాడు. ఒక వేశ్య అక్కడికి వచ్చినప్పుడు యేసయ్య చెప్తున్నాడు, మీ గుంపులో మీరెవరైతే ఇంతవరకు పాపం చేయలేదో వారు ఆమె మీద రాయి వేయించినప్పుడు అందరూ తిరిగి వెళ్ళిపోయారు. యేసయ్య ఆ వేశ్యకి కూడా చెప్తున్నాడు, అమ్మా నేను కూడా నీ మీద రాయి వేయను. నీ తప్పులు పాపం క్షమిపడినవి. తిరిగి వెళ్ళు. ఇంకెన్నడూ ఈ తప్పు పాపం చేయకమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు 4వదిగా మనం చూసుకున్నైతే యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? డబ్బు సంచి పట్టుకున్నాడు. ఆ డబ్బు మీద ఆశతో యేసు ప్రభు వారిని అప్పగించేశాడు. ముద్దు పెట్టి మరి అప్పగించేశాడు. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. అయితే యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? డబ్బుని ప్రేమించాడు. మనలో చాలా మంది ఏం చేస్తామంటే డబ్బును ప్రేమించేసి ఇంకా లోకంలోకి వెళ్ళిపోతున్నాం. ప్రార్థనకి దూరం అవుతున్నాం. ప్రార్థనకి దూరం అవుతున్నాం అంటేనే మనం పాపం చేసుకున్నట్లు. సో ఈ లోక ఆశయంలో పడిపోతున్నాం. చివరిగా చూసినట్టయితే యోనా ఏమన్నాడంటే దేవుడు ఒక పట్టణానికి వెళ్ళమంటే ఆ ప్రజల్ని వాక్యం చెప్పమంటే ఇంకో పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. తద్వారా యోనాకి ఏమైంది? సముద్రంలో పడవేయబడ్డాడు. 3 రోజులు చేప నోటిలో ఉండబడ్డాడు. సో ఇప్పుడు ఈ బైబిల్స్ లో ఎగ్జాంపుల్స్ లో మనం అందరం తీసుకెళ్తే కొంతమంది తన పప్పులను పాపలను ఒప్పుకొని దేవుని దగ్గరికి తిరిగి రాగలిగారు. కొంతమంది అలాగే వదిలివేయబడ్డారు. అయితే బైబిల్‌లో మనం ఒక యవనస్తుడిని గురించి చర్చించుకొని ఈ యొక్క సెషన్ ఊహించుకుందాం. బైబిల్‌లో ఒక యవనస్తుడు మనలాంటి యవనస్తులే అతను కూడా. అయితే తను ఎలా శోధనలు జయించాడు, యవన కాలంలో వచ్చే శోధనలు ఎలా జయించాడు. యోసేపు అనే అతను జీవితం మనం చూద్దాం. యోసేపు యాకోబుకున్న 12 మంది కుమారుల్లో 11వ కుమారుడు. యాకోబుకి ముసలితనంలో పుట్టిన కుమారుడు. ఈ యాకోబు అనేటువంటి వాడు ఎందుకు యోసేపుకి అంత ఇష్టం అంటే యాకోబు తాను ఎంతగానో ప్రేమించిన రాహేలు యొక్క కుమారుడు కాబట్టి యాకోబు కూడా యోసేపు అంటే చాలా ఇష్టం. ఈ యోసేపు ఏం చేసేవాడంటే తనకి కళలు వచ్చేవి. ఈ కళలన్నీ వాళ్ళ అన్నకి చెప్పేవాడు.
వీళ్ళ అన్నలకు చెప్పేదాని వల్ల ఏమైంది? వాళ్ళన్నకి ఈ తమ్ముడంటే కోపము, అసూయ, ద్వేషం. ఇతనికి వచ్చిన కల ఏంటి? వాళ్ళ అన్నలకు పోయి చెప్తాడు. సూర్య, చంద్ర నక్షత్రములు 11 నక్షత్రములు నాకు సాగిల పడుతున్నాయని. అప్పుడు వాళ్ళ తండ్రి కూడా గద్దిస్తాడు. వాళ్ళ అన్నలకు కోపం వస్తుంది. వాళ్ళ అన్నలు ఎంత పగ పెంచుకుంటారు అంటే, యోసేపుని సొంత తమ్ముడిని కూడా తీసుకెళ్ళి బావిలో తీసుకొని పడేసేంత, చంపేసేంత అంత పగ పెంచుకునేస్తారు. అందులో ఒక అన్న చెప్తాడు, "రేపు మన తమ్ముడిని మనం చంపకూడదు. వీడిని బావిలో పడేద్దాం" అంటాడు. ఇంకొక అన్న ఏమంటాడు, "అరే వీడిని బావిలో పడేస్తే మనకేమొస్తుంది? అక్కడ ఐగుప్తీయులు పో పో వాళ్ళు వేరే దేశం వాళ్ళు పోతున్నారు. వాళ్ళకి బానిసగా అమ్మేద్దాం" అని చెప్పేసి అట్లా దేవుని యొక్క ప్రణాళిక యోసేపు మీద ఉంది. మనమందరం యోసేపుని ఏం చూస్తాము? యోసేపు బాగా ఆశీర్వదింపబడ్డాడు. యోసేపు ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు అని చూస్తాం. కానీ యోసేపు యొక్క రిజెక్షన్స్, వాళ్ళ సొంత అన్నదమ్ములే కొట్టి బావిలో పడి అది మనం చూడము. మనకి ఆశీర్వాదాలే కావాలి. శ్రమల శోధనలు మనకు అన్న బాబు. ఒక్క నిమిషం. ఇది స్క్రీన్ రికార్డింగ్ మళ్ళీ చేస్తున్నా. చీపుల కోసం ఆ, వస్తున్నాను. అది. వద్దు. ఆ యోసేపు ఫస్ట్ పార్ట్ లో అంతా శ్రమల శోధనలే. చేయని తప్పుకు వాళ్ళ యజమాని భార్య తనను ఆశిస్తుంది. మరి ఉన్నాను ఒక 5 నిమిషాలు ఉన్నాను. ఏమి టీవీ చూసుకోవా? నాన్న రికార్డ్ అవుతుంది. ఒక 5 నిమిషాలు సరోష్. ప్లీజ్ ఒక 5 నిమిషాలు డిస్టర్బ్. 5 నిమిషాలు అయిపోయింది. నేను 10 సార్లు చేస్తున్నా. ఒక 5 నిమిషాలు నన్ను డిస్టర్బ్. సరే సరే చేయి, ఇక్కడ కూర్చున్నా, ఏం చేయాలి? 10 సార్లు చేస్తున్నాను రికార్డింగ్, అది అవ్వట్లేదు. నువ్వు కూర్చోవద్దు, కలబెట్టద్దు, మళ్ళీ అలా కలబెడతావు. చెప్తాను ఆ యొక్క నేను నా దేవునికి విరోధంగా పాపం చేయని చెప్పేసి ఆ పట్ట అక్కడే వదిలేసి పారిపోతాడు. యోసేపు వలె మనం కూడా ఈ రోజు పాపానికి దూరంగా పారిపోతున్నామా? యవనేచ్ఛల నుండి మనం పారిపోతున్నామా? అది మనం చెక్ చేసుకోవాలి. యోసేపు వలె పవిత్ర జీవితం మనం జీవిస్తున్నామా? అయితే యోసేపు మొదటి పార్ట్ లో అంతా ఫెయిల్యూర్స్, పెయిన్స్, రిజెక్షన్స్, సొంత అన్నదమ్ములు కొట్టి బావిలో పడేశారు. అయినా కూడా అసలు యోసేపుకి 17 ఏళ్ల ప్రాయంలో చెప్పేవాళ్ళు ఎవరు లేరు. తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు. వేరే దేశానికి వెళ్ళిపోయాడు. బానిసగా అమ్మబడ్డాడు. బానిస అంటే స్లేవ్ అంటే ఎట్లుంటుందో రోజంతా గుడ్డి చాకిరీ చేపించుకుని అంత అన్నం పెడతారు. ఆ స్థితిలో కూడా యేసయ్యని విడువలేదు. ఈ రోజు మనం కూడా మనకి లేని స్థితిలో, కష్టాలలో దేవుడికి అంతే నమ్మకంగా, అంతే విధేయతగా మనం ఉండగలుగుతున్నామా? ఆ యోసేపు యవనస్తుడిలాగా మనం దేవునికి అంతే నమ్మకంగా, విధేయతగా ఉండగలుగుతున్నామా? మన యొక్క పవిత్రతను కాపాడుకోగలుగుతున్నామా? ఆ తర్వాత ఏమైంది? జైలుకెళ్ళాడు. చెయ్యని తప్పుకి మనం జైలుకెళ్తే మనం ఏమంటాం? "ఏం దేవుడా నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేసినాను? నన్ను జైలుకి తీసినావు. నిన్ను నమ్ముకున్న దానికి నన్ను జైలుకి తీసుకెళ్తావా?" అని మనం కూడా ప్రశ్నించే వాళ్ళలాగా ఉన్నాం గానీ, దేవునికి "దేవా నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఈ శ్రమల శోధనలో నాకెందుకొచ్చాయి? నీ ప్రణాళిక ఏముంది?" దేవుడు ప్రతి దాని నుంచి విడిపించగలడు. కానీ యేసయ్య దగ్గరికి మనం రావాలి. మనం ప్రార్థన చేయాలి. దేవుణ్ణి అడగాలి. ఇది చిన్ని ఏది చిన్ని రికార్డింగ్ చేస్తున్నా గంట నుంచి కిట్టి. తర్వాత యోసేపు తన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆ చెరసాలలోంచి బయటికి తీసుకొచ్చి ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యేలాగా దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు. సో ఈరోజు ఒక్కసారి మరలా మనము ఒక్కసారి